పుదీనా లివర్ ఫ్రై, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పుదీనా లివర్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, లివర్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామా సార్? ఓకేనండి. స్టవ్ ముందుగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా నూనె వేగించి వేడెక్కాక ఉల్లిపాయలు వేస్తారా? తర్వాత ఉల్లిపాయ వేసుకుంటాం. ఇప్పుడేనా ఇంట్లో వంట చేస్తూ ఉంటారా సార్? చేస్తాను, అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? ఏది మీ వారు బాగా చేస్తారండి? పచ్చి రొయ్యల బిర్యానీ మేడం. పచ్చి రొయ్యల బిర్యానీ బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. అవునా? ఎలా అండి? ఇంట్లో నేర్చుకున్నారా లేకపోతే ఫ్రెండ్స్ తోటి బ్యాచులర్గా ఉంటప్పుడు నేర్చుకున్నారా? లేదు, ఇంట్లోనేనండి. మీ ఇంట్లో మీరు సెల్ఫ్గా అలా నేర్చేసుకున్నారా? కొద్దిగా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. అప్పుడప్పుడు వంటలు ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు మీరు? అయ్యో బాబోయ్, ఎక్స్పెరిమెంట్ చేస్తే సక్సెస్ అయిపోద్ది కదండి. ఎక్స్పెరిమెంట్లు చేస్తే సక్సెస్ అవుతాయేనా? సో మీ ట్రైల్ వస్తుంటారు అలాంటివన్నీ? హెల్ప్ చేస్తారు అసలు కిచెన్లోని? ఏమైనా ఉల్లిపాయలు కట్ చేయడాలు లేకపోతే ఎప్పుడెప్పుడైనా పచ్చి రొయ్యల బిర్యానీ కాకుండా ఇంకేమైనా చేస్తారు? పిల్లలకి తనే చేస్తారు చాలా మట్టుకి. పిల్లలకంటే ఫుడ్డా రెడీ చేయడమా? రెడీ చేయడం కాదు, ఫుడ్డే. ఫుడ్ ఇప్పుడు టీవీలో చూస్తారు కదా, తెలుగు రుచి చూస్తారు, చూసి ఇంకా తెచ్చారు, అన్ని తెచ్చుకుంటారు, తెచ్చుకొని తండ్రి పిల్లలు ఇద్దరు కలిసి చేసుకుంటారు. అవునా? వాళ్ళు కూడా. మీకు ఎంత హ్యాపీ అండి, శ్రమ లేకుండా వాళ్ళే చేసుకోవడం. లేకపోతే అదిగో చూస్తున్నాను చూడు ఆ వంట బాగున్నట్టుంది, ఇది చేసి పెట్టు అన్నారనుకోండి. అలా ఏం లేదు, ముగ్గురు కలిసి చేసుకుంటారు. చేసుకుని నాకు కూడా కొద్దిగా పెడతారు. కొద్దిగా పెడతారా? పోనీలేండి, కన్సిడర్ చేశారు. సో పిల్లలు ఏజ్? పెద్దోడు 10th, చిన్నోడు 8th. ఓకే. సో ఉల్లిపాయలు వేగింది, పచ్చిమిరపకాయలు, పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఉప్పు అండి, కాస్త కారం. ఇవన్నీ అయిన తర్వాత లివర్ జోలికి వెళ్తారనమాట లాస్ట్ ఇంకా. సో కలిపేసుకుంటారా? కొత్త రకంగా కొత్త స్టైల్లో చేస్తున్నట్టున్నారు మీరు. కొత్తగా ఏంటండి? అవునా? ఓకే, అన్నీ కలిసేయండి. లివర్ పుదీనా వేస్తుంది, కొత్తిమీర, కాసేపు మూత పెట్టేసి కాస్త మగ్గనిస్తే సరిపోతుంది. ఓకే. సో మీ పిల్లలు చదువుకు మీరు హెల్ప్ చేస్తుంటారా? మీ ఆవిడేనా? మా ఆవిడ ఎక్కువ చేస్తుంది. తనే చేస్తుంది. నేను షాప్లో ఉండిపోతాను కదా, దానివల్ల టైం దొరకదు. అంటే ఎన్నింటికి వెళ్తారు మార్నింగ్ ఇంట్లోంచి? మార్నింగ్ 10 o'clock అండి. 10 o'clockకి వెళ్తారా? అంటే కొంచెం ఎర్లీగా ఓపెన్ చేస్తే బిజినెస్ గురించి అలా ఉండదా? 10కే ఉంటుంది, కాకపోతే పబ్లిక్ కూడా కొంచెం బయటికి రావాలి కదండి. ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేనైతే అనుకుంటుంటాను, ఒక ఎమర్జెన్సీ ఉంది, పిన్సే కానివ్వండి, బొట్లే కానివ్వండి, ఏమైనా డిఫరెంట్గా కావాలి అనుకుంటే అందరూ 10 o'clockకే తెరుస్తారంటే కొంచెం ముందే తెరిస్తే బాగుంది అంటే మాకు అనిపిస్తుంది. నైట్లో లేట్ అయిపోతుందండి. అవునా? అంటే ఆ నైట్ కూడా చాలా మంది 9:30, 10కి క్లోజ్. 10, 11 కూడా అవుద్ది. మాది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు లేట్ అయిపోద్ది, ఆ టైంలో కొంచెం బిజినెస్ అవుద్ది. 11 వరకు అయితే ఉంచుతారు, అందుకని మార్నింగ్ 10కి తెరుస్తారు. ఓకే, చూద్దామా సార్? ఓకే అండి, అయిపోయిందండి. గోంగూర ఆడేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడుతుందా? ఓకే. సో సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనా సార్?
ఓకేనండి, పుదీనా లివర్ ఫ్రై రెడీ. పుదీనా లివర్ ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పుదీనా లివర్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. దీనిలో లివర్, పుదీనా, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. అంతే, పుదీనా లివర్ ఫ్రై రెడీ.